హలో నమస్తే. వెల్కమ్ టు పాడ్‌కాస్ట్‌లో ప్రస్తుతం మనతో పాటు జాయిన్ అవుతున్నారు ఇమిగ్రేషన్ ఎక్స్‌పర్ట్ రాహుల్ రెడ్డి గారు. రాహుల్ రెడ్డి గారితో ఈరోజు మాట్లాడదాం. స్పెషల్‌గా ఓ సబ్జెక్ట్ క్రాక్ డౌన్. క్రాక్ డౌన్ అనే పదం చాలా బాగా వినిపిస్తోంది. డిపార్ట్‌మెంట్ ఆఫ్ లేబర్ కొన్ని కంపెనీస్ పైన రైడ్స్ చేస్తుంది. ఎన్ఫోర్స్ చేస్తూ ఉంది. సో, ఈ క్రాక్ డౌన్ ఏంటి? క్రాక్ డౌన్ కారణంగా భారతీయ ఉద్యోగుల పరిస్థితి ఏంటి? భారతీయ కంపెనీల పరిస్థితి ఏంటి? భారతీయ కంపెనీలు ఏ రకమైన ఇబ్బందులను ఎదుర్కోబోతున్నాయి? కన్సల్టింగ్ కంపెనీస్ ఏ రకమైన ఇబ్బందులు ఎదుర్కోబోతున్నాయి అనేది రాహుల్ రెడ్డి గారితో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్, నేను క్రాక్ డౌన్ అని గురించి రీసెర్చ్ చేయడం మొదలుపెట్టినప్పుడు విన్నదేంటంటే, అమెరికాలో చాలా కంపెనీల్లో 100కి 100% భారతీయులే ఉంటారని. ఇంకా మటుకొస్తే 100కి 100%లో చాలామంది 70, 80% తెలుగు వాళ్ళు, దక్షిణ భారతదేశానికి సంబంధించిన వాళ్ళు ఎక్కువ ఉంటున్నారు అని. ఇలా ఎందుకు జరుగుతోంది? మొత్తం అంతా ఇండియన్స్‌తో అక్కడ పోయి మనం కంపెనీ పెట్టి, కంపెనీ రన్ చేసే పరిస్థితి ఎందుకుంటుంది? వాటిపైన ఎన్ఫోర్స్ చేసే పరిస్థితిలోకి ఇప్పుడు యూఎస్ ఎందుకెళ్తోంది? అయితే దానికంటే ముందు మీకో కంపెనీ ఉందక్కడ. మీ కంపెనీలో ఎంతమంది ఉన్నారో కూడా చెప్పండి. మాకు కంపెనీ 2 కంపెనీ అండి. ఒకటి ఇండియాలో కంపెనీ ఉంది. యూఎస్‌లో కంపెనీ ఉంది. హ్మ్. ఏ కంపెనీ గురించి మాట్లాడుతాను? యూఎస్ కంపెనీ గురించా? ఇండియా కంపెనీ? యూఎస్ కంపెనీ గురించి. యూఎస్ కంపెనీలో మాకు ఇండియన్స్ ఎవరు లేరండి. ఇండియాలో 40 మంది ఇండియాలో ఉన్న ఎంప్లాయీస్ కంపెనీ. ఉంటే అంటే వాళ్ళు ఇద్దరు అమ్మాయిలు మాత్రం ఇండియాలో పుట్టిండ్రు కానీ వాళ్ళు యూఎస్ సిటిజన్స్. సో మాకు ఇండియన్స్ ఎవరు లేరు. ఓకే. నేను ఒక్కనే ఇండియాలో, అంటే నేను ఇండియాలో పుట్టిన నేను కూడా యూఎస్ సిటిజన్ అండి. హుహు. సో మిగతా వాళ్ళందరూ ఇండియా కంపెనీలో మాత్రం మొత్తం అందరు ఇండియన్స్ అండి. ఇండియాలో పనిచేసే వాళ్ళందరూ ఇండియన్స్. హుహు. ఇంకోటి తెలుగు వాళ్ళు అక్కడ ఎవరు లేరు. ఈ ఇండియాలో కూడా 40 మంది ఉన్నారు కానీ అందులో కూడా తెలుగు వాళ్ళు ఎవరు లేరు. ఒక అమ్మాయి మాత్రం, నేను తెలుగు అమ్మాయి అన్నది, హ్మ్. కర్ణాటకలో బెంగళూరులో పనిచేస్తుంది అమ్మాయి. హ్మ్. ఆమెతో తెలుగులో మాట్లాడినంత ఆమె తెలుగు అమ్మాయి కాదని నేను అనుకుంటా. ఆమె మాత్రం నేను తెలుగు అమ్మాయి అంటది. అమ్మాయి అనుకుంటుంది తెలుగని కదా, తెలుగు తెలుగునే. ఆమెతో తెలుగులో మాట్లాడితే నాకు అసలు తెలుగు మర్చిపోయినా. ఓకే. ఓకే. సో, ఈ పరిస్థితి ఎందుకుంటుంది సార్? ఇది ఏంటి 100% తెలుగు ఇండియన్స్ లేకపోతే తెలుగు వాళ్ళు కంపెనీస్‌లో ఉంటున్నారు అనేది? సో మీరన్నది కరెక్టే అండి. కొన్ని కంపెనీస్ పర్టికులర్ గా డల్లస్ లా, న్యూ జెర్సీలో ఏవైతే మన కొన్ని కన్సల్టింగ్ కంపెనీస్ ఉన్నాయో అందులో 100కు 100% ఇండియన్స్ ఉన్న కంపెనీస్ ఉన్నాయండి. ఒక్కరు కనీసం 100 మందిలో ఒక్క అమెరికన్ ఎంప్లాయీ కూడా ఉంటారండి. దాంట్లో క్రైమ్ ఏముంది సార్? కంపెనీ తనకు కావాల్సిన వాళ్ళని, తనకు నమ్మకమైన వాళ్ళని, తన కావాల్సిన క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళని తీసుకుంటుంది. వాళ్ళు అనుకోకుండా ఇండియన్స్ అయి ఉండొచ్చు, అనుకోకుండా తెలుగు వాళ్ళు అయి ఉండొచ్చు. దానికి అమెరికాకి వచ్చే నష్టం ఏంటి? అంటే ఫస్ట్ లీగాలిటీకి పోయే ముందు ఇప్పుడు మీకు ఒక చిన్న మాట చెప్తా ప్లీజ్. ఒక బంగ్లాదేశ్ వచ్చి ఒక కంపెనీ పెట్టిండు. అతను ఇండియన్ సిటిజన్ అయి ఉండొచ్చు, తర్వాత ఇండియన్ సిటిజన్ అయి ఉండొచ్చు. ఓకే, అందులో మొత్తం బంగ్లాదేశీలే పనిచేస్తారు, ఇంకెవడు పని చేయడు అనుకోండి, ఎట్లుంటది మీకు? ఓకే. సో దాని వల్ల చాలా యూట్యూబర్స్ తయారైంది అక్కడ, వాళ్ళని క్రిటిసైజ్ చేసుకుంటారు. ఓకే. క్రిటిసైజ్ చేసుకుంటూ తయారైంది. అయితే వీళ్ళు చెప్పేది ఏంటంటే, ఇప్పుడు డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్ చెప్పేది ఏంటంటే, ఎప్పుడైతే వీళ్ళు రిక్రూట్మెంట్ కండక్ట్ చేస్తున్నారో, ఎందుకంటే కొన్ని పొజిషన్స్ కి ఏంటంటే వాళ్ళు రిక్రూట్మెంట్ చేయాలన్నట్టు, గ్రీన్ కార్డ్ అటువంటి ఫైల్ చేసినప్పుడు నీకు అమెరికన్ దొరకలేడని సర్టిఫికేషన్ కావాలి వాళ్ళ. ఓకే. ఆ సర్టిఫికేషన్ అయినప్పుడు మీరు క్లియర్ గా చేస్తలేరు. అది నెంబర్ 1. కన్సల్టింగ్ కంపెనీస్ ప్రతి రిక్రూట్మెంట్ లో కన్సల్టింగ్ కంపెనీస్ అమెరికన్ ఎవరైనా దానికి ఎలిజిబిలిటీ ఉన్నారా లేదో చూసుకుని, లేనప్పుడు మాత్రమే ఆ ఉద్యోగం బయటకు వస్తుంది, రైట్? అది నేను చెప్పేది గ్రీన్ కార్డ్ అప్లై చేసేటప్పుడు మాత్రం అది ఖచ్చితంగా స్టెప్ చేయాల్సిందే వాళ్ళు. ఓకే. ఎంప్లాయ్మెంట్ గ్రీన్ కార్డ్ అయితే ఎంప్లాయ్మెంట్ కోసం నేను చెప్తా తర్వాత, కానీ గ్రీన్ కార్డ్ అప్లై చేసేటప్పుడు మాత్రం తప్పకుండా చేయాలి. ఓకే. H1B అప్లై చేసేటప్పుడు ఒక అమెరికన్ వర్కర్ కు ఏం డిస్కంఫర్ట్, దీని వల్ల ఏమి నష్టం జరుగుతలేదని ఒక సర్టిఫికేషన్ ఇవ్వాలి సార్. సర్టిఫికేషన్ కి ఏంటంటే దానికి కొద్దిగా స్ట్రిక్ట్ రెగ్యులేషన్స్ ఏం లేవు. ఏ బేసిస్ మీద ఇస్తాడు దేనికనేది రెగ్యులేషన్స్ లేవు. ఇంకోటి ఏంటంటే, ఓవరాల్ గా యుఎస్ లా మీకు ఒకటి ఉంది, యూ కెన్ నాట్ డిస్క్రిమినేట్ బేస్డ్ ఆన్ ద సిటిజన్షిప్ ఆఫ్ గ్రీన్ కార్డ్. అంటే మీరు ఒక పొజిషన్ కు ఒక అమెరికన్ అప్లై చేసినప్పుడు, ఒక ఇండియన్ అప్లై చేసినప్పుడు జస్ట్ ఆయన అమెరికన్ అని చెప్పి మీరు అతను డిస్క్రిమినేట్ చేయరాదు అక్కడ. ఓకే. ఒకవేళ మీరు రివర్స్ డిస్క్రిమినేషన్ చేయొచ్చు ఎప్పుడు కూడా. రివర్స్ అంటే ఇప్పుడు ఒక అమెరికన్ అప్లై చేసిండు, ఒక H1B అప్లై చేసిండు, ఇద్దరు కూడా నార్మల్ గా ఎలిజిబుల్ ఉన్నారు. వానికి H1B ఫైల్ చేయాలంటే నాకు పేపర్ వరకు అమెరికన్ హైర్ చేస్తా అని మీరు డిస్క్రిమినేట్ చేయొచ్చు. అది ఏ దేశమైనా చేయొచ్చు కదా, సొంత పౌరులను ప్రమోట్ చేస్తానని చేయొచ్చు అన్నట్టు. కానీ
వీళ్ళు చెప్పేది ఏంటంటే ఇప్పుడు వాళ్ళు డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్ వాళ్ళ అలిగేషన్స్ ఏంటంటే కొంతమంది Hmm. ఇండియన్ ఎంప్లాయర్స్ Hmm. డిస్క్రిమినేట్ చేస్తున్నారు. ఏమి డిస్క్రిమినేట్ చేస్తాండ్రు? Hmm. అమెరికన్స్ ను హైర్ చేస్తలేరు, Hmm. ఓన్లీ ఇండియన్స్ హైర్ చేస్తాండ్రు. వాళ్ళ అడ్వర్టైజ్మెంట్లు అండి ఎట్లుంటాయి అంటే Hmm. వి హైర్ H1Bs, వి హైర్ OPTs, వి హైర్ స్టెమ్ ఎక్స్టెన్షన్స్, ఇటువంటి అన్ని వాళ్ళు పెడతాను అడ్వర్టైజ్మెంట్ లా. ఓకే. అంటే నువ్వు ఎప్పుడన్నా అడ్వర్టైజ్మెంట్ చేసి వి హైర్ అమెరికన్ వర్కర్స్ అని పెట్టాలి కానీ Hmm. వి హైర్ H1Bs అని పెడతారా ఎవడన్నా? హెచ్వన్బి అంటే మొత్తం బయట వాళ్ళు తీసుకుంటామని కదా డైరెక్ట్ గా ఇంకా. బయట లోకల్లో తీసుకోమని. Ah. సో ఇటువంటి అన్ని వాళ్ళు ఇప్పుడు ప్రతి దాన్ని ఎన్ఫోర్స్ చేస్తారు. ఓకే. ఓకే సార్, ఇది కొంచెం అకాడమిక్ వెళ్దాం, కొంచెం అకాడమిక్ వెళ్దాం ఈ సబ్జెక్ట్ జనరలైజ్ చేసిన దానికంటే కూడా క్వశ్చన్ టు క్వశ్చన్ వెళ్దాము. ఇక్కడ చాలా మందికి దీని మీద డౌట్స్ ఉంటాయి కాబట్టి. సో అంటే మన మన వాళ్ళనే తీసుకోవడం, నమ్మకమైన వాళ్ళని తీసుకోవడం అంటే అది అమెరికన్ ఉద్యోగులకు అవకాశాలు ఇవ్వకుండా చట్ట విరుద్ధంగా వాళ్ళకి ఆపర్చునిటీస్ ఆపేస్తున్నారు అని అమెరికా అనుకుంటుంది. అవును అనుకుంటుంది. పర్టికులర్ గా వాళ్ళు కంపెనీ నేమ్ చేసిండు, కాగ్నిజెంట్ నేమ్ చేసిన వాళ్ళు. కాగ్నిజెంట్ ఓకే. కాగ్నిజెంట్ నేమ్ చేసిన వాళ్ళు నేమ్ చేసి వాళ్ళు చేస్తారు. ఇంకోటి ఈ పెద్ద పెద్ద కంపెనీస్ కూడా కొన్ని ఉన్నాయండి, నేను ఆ పేర్లు చెప్పదలుచుకోలేదు. మీరు 100% ఎంప్లాయీస్ అన్నది కొన్ని ఈ 100 ఎంప్లాయీస్ ఉన్న కంపెనీస్ ఉన్నాయండి. 100% ఎంప్లాయీస్ అందరు అన్న ఒక్కడు కూడా అమెరికన్ ఉన్నాడు. ఎన్ని ఉంటాయి? కొన్ని పెద్ద ఎన్ని కంపెనీస్ ఉండొచ్చు అటువంటి? 500 కంపెనీలు. నేను 100+ ఉన్న ఎంప్లాయీ కంపెనీస్ చెప్తాను, 10, 5 అటువంటి కంపెనీస్ చెప్పట్లేదు. ఇప్పుడు ఓ పెన్లా మోడు చిన్న కంపెనీ పెట్టుకొని వాడు అకౌంటింగ్ చేసుకున్న సాఫ్ట్వేర్ కంపెనీ వాళ్ళు పెన్లా మోడు పని చేసుకున్న గురించి మాట్లాడతలేదు. 25 కన్నా ఎక్కువ ఎంప్లాయీస్ ఉన్న కంపెనీస్ మాట్లాడతాను నేను. 500కు పైగా. ఎందుకంటే అక్కడ ఒక్క నిమిషం, అది నేను 100 కన్నా పైన 500 పైన అన్నా కానీ ప్లీజ్ 25 ఎంప్లాయీస్ కన్నా పై ఎక్కువ ఉన్న వాళ్ళు 100% ఇండియన్ ఎంప్లాయీస్ ఉన్న వాళ్ళు ఒక 2000 మంది, 2000 కంపెనీస్ ఉంటాయండి. ఓ మై గాడ్. 2000 కంపెనీస్ ఉంటాయి. ఓకే ఓకే ఓకే. అయితే 2000 కంపెనీస్ ఉంటాయి. సో 25 ఎంప్లాయీస్ ఎందుకు చెప్పినా అంటే అఫీషియల్ గా అక్కడ ఏంటంటే ఇవి ఈ ఏదైతే లేబర్ డిపార్ట్మెంట్ రెగ్యులేషన్స్ హైరింగ్ లా ఉన్నాయనుకోండి, అవి 25 కన్నా లెస్ ఎంప్లాయీస్ కు వర్తించదు, 25 కన్నా ఎక్కువ ఎంప్లాయీస్ వర్తిస్తుంది. కాబట్టి నేను 25 కన్నా తక్కువ చెప్పిన. ఇంకోటి ఏంటంటే కొన్ని ఎట్లుంటాయి అంటే ఫ్యామిలీ ఆపరేషన్ ఉంటుంది. పెన్లా మోడు గ్యాస్ స్టేషన్ నడుపుతానండి, వాళ్ళిద్దరే తర్వాత బామర్దని పెట్టుకొని ముగ్గురు పెట్టుకొని నడిపిస్తారు. వాటి గురించి మాట్లాడతలేదు నేను. చెప్పేది అంటే సాఫ్ట్వేర్ కంపెనీస్, కన్సల్టింగ్ కంపెనీస్ 25 కన్నా ఎక్కువ ఎంప్లాయీస్ దాదాపు 2000 కంపెనీస్ ఉన్నాయండి. అంటే ఇందులో కొందరు అక్కడ పోయి యుఎస్ సిటిజన్ అయిన వాళ్ళు ఉండవచ్చు, కానీ ఓవరాల్ అక్కడ పోతే మీరు ఆడ మన దేశీయులు తప్ప ఇంకేం కనబడరు. ఆడ HR లో కూడా దేశీయులే, అకౌంటెంట్లు కూడా దేశీయులే, అందరు దేశీయులే ఉంటారు అందులో. అవును సార్, కేవలం రిక్రూట్మెంట్ ని బేస్ చేసుకొని మేము రిక్రూట్మెంట్ చేసుకున్నారు కాబట్టి వాళ్ళు మేము అనుమానిస్తామంటే దాన్ని ఎలా సమర్థిస్తారు? బేస్డ్ ఆన్ రిక్రూట్మెంట్ అనుమానించడాన్ని సమర్థించవచ్చా? సరైనదేనా అది? ఇప్పుడు రిక్రూట్మెంట్ అన్నది కాదండి. వాళ్ళు ఏమంటారంటే నువ్వు ఇప్పుడు 100 మందిని హైర్ చేసినావు, ఇప్పుడు ఒకరిద్దరు హైర్ చేసినావు, 5 హైర్ చేసినావు, 10, 100 మందిని హైర్ చేసినప్పుడు 100 మంది నీకు ఇండియన్స్ దొరికిందా? ఇంకెవరు దొరకలేదా? ఎందుకు దొరకలేదు ఎక్స్ప్లెయిన్ చేయ మాకు డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్. ఇప్పుడు ఇవన్నీ లా సూట్స్ కన్నా డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్ ఎంక్వైరీ చేసినప్పుడు వాళ్ళు అడుగుతారు అన్నట్టు. తర్వాత ప్రతి ఎంప్లాయీని కూడా అడుగుతారు, నువ్వు ఎట్లొచ్చినావు ఎంప్లాయ్మెంట్ కు, హైర్ చేసినరా, ఎట్లొచ్చినావు ఆయన కూడా అడుగుతారు అన్నట్టు. సో ఇప్పుడు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఏం చేసిండే, JD Vance కి ఇన్ఛార్జ్ ఇచ్చింది. JD Vance ఏం చేసిండు, డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్ కి ఇది ఇన్ఛార్జ్ ఇచ్చిండు. ఎట్లా వీళ్ళు అమెరికన్స్ ని హైర్ చేస్తలేరు అని చెప్పి అతను పర్టికులర్ గా టార్గెట్ చేస్తాడు. అందులో అంటే మన కంపెనీస్ చాలా ఉన్నాయి అందులో. సో చూడాలి. సో నేను విన్న దాని ప్రకారం H1B ఎంప్లాయర్స్ పైన డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్ ఎంక్వైరీస్ చేయడం అనేది ఈ ఒక్క సంవత్సరంలో 48% పెరిగిందంట. అవును. H1B వ్యవహారంలో లేబర్ డిపార్ట్మెంట్ పాత్ర ఏముంటుంది సార్? ఎందుకు ఇంత కఠినంగా ఉంటుంది? తర్వాత దాంతోపాటు ఈ ప్రాజెక్ట్ ఫైర్ వాల్ అని వింటున్నాను. ఏంటి ప్రాజెక్ట్ ఫైర్ వాల్ అంటే? ఇప్పుడు ఫస్ట్ H1B ఫైల్ చేసేటప్పుడు ఎంప్లాయర్ సర్టిఫై చేస్తాడు. ఏంది, ఏ అమెరికన్ ఎంప్లాయీ కూడా దీని వల్ల నెగటివ్ గా ఎఫెక్ట్ కాడు ఇతనికి ఇచ్చే సాలరీ, ఇతనికి ఇచ్చే జాబ్ వల్ల. అదొకటి. ఇంకోటి, ప్రతి పొజిషన్ కు ఎప్పుడైతే ఇతను
చేస్తే కన్సల్టింగ్ కంపెనీ ఎవరైతే పొజిషన్ కు అడ్వర్టైజ్మెంట్ పొజిషన్స్ ఎవరైతే ప్లేస్ చేస్తారో వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళు 10 రోజులు పోస్టింగ్ చేయాలి. ఎక్కడైతే అతను పని చేస్తాడో అక్కడ 10 రోజులు పోస్టింగ్ చేయాలి. అంటే లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ కోకోకోలా కంపెనీలో పోతుంది అనుకోండి, కోకోకోలా కంపెనీలో పోస్టింగ్ చేయాలి. ఓకే. సొంత కంపెనీ దగ్గర పోస్టింగ్ చేయాలి. సొంత కంపెనీ దగ్గర ఎవరు చూసుకోవడం ఏముంటాడు, కోకోకోలా కంపెనీ దగ్గర పోస్టింగ్ చేయాలి. అదొకటి. ఇంకోటి, ప్రతి ఒక్కరికి కూడా ప్రివేలింగ్ వేజ్ ఉంటుంది అన్నట్టు. నార్మల్ గా అమెరికన్ హైర్ చేసేటప్పుడు మీరు గంటకు $10 హైర్ చేయొచ్చు. అంటే $20,000 అంటే 20 లక్షల రూపాయలు హైర్ చేయొచ్చు. కానీ యుఎస్ H1B హైర్ చేసేటప్పుడు వాళ్లకు ఈ సాఫ్ట్వేర్ డెవలపర్ అనుకోండి, సాఫ్ట్వేర్ డెవలపర్ కావాల్సిన డిగ్రీ రిక్వైర్మెంట్ ఏంది, అతను పనిచేసే జాగా ఎక్కడ, అతను అమెరికన్ ఎంప్లాయీస్ ఎంత ఉన్నారు, దాన్ని మేము ప్రివేలింగ్ వేజ్ అంటాం. అంటే మీకు దాదాపుగా చెప్పాలంటే ప్రివేలింగ్ వేజ్ సాఫ్ట్వేర్ డెవలపర్ కు దాదాపుగా 80 లక్షల రూపాయల నుంచి మొదలైంది. ఇది డల్లస్ లా. ఓకే. ఇది లోయెస్ట్ పొజిషన్. లోయెస్ట్ పొజిషన్ కి 80,000. అయితే ప్రతి ఎంప్లాయర్ H1B ఫైల్ చేసేటప్పుడు నేను ఈ శాలరీ ఇస్తున్నా అని చెప్తారు అన్నట్టు. అందులో కొన్ని లొసుగులు ఉండే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే మినిమం శాలరీ 80 లాక్స్ అని చెప్పిన మీకు. అవును. ఒకవేళ గనక అతనికి 5 years ఎక్స్పీరియన్స్ ఉంది అనుకోండి, 5 years ఎక్స్పీరియన్స్ రిక్వైర్మెంట్ అనుకోండి. మీకు 20 ఏళ్ళు ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు అండి, మిమ్మల్ని నేను హైర్ చేసేది టేబుల్ దుడ్చడానికి, మీకు ఇచ్చే సాలరీ టేబుల్ దుడ్చడానికి ఇస్తా కదా. అయితే ఇక్కడ ఈ పొజిషన్ ఏదైతే హైర్ చేస్తుండో ఆ పొజిషన్ ఏ లెవెల్ కి హైర్ చేస్తుండో. అయితే అందులో కొన్ని లొసుగులు ఎట్లుంటాయి అంటే, ఫస్ట్ అంటే వీడు ప్రతి నెల ఈ 80,000 శాలరీ దాని ప్రపోర్షన్ ఇస్తుండా ఇవ్వట్లేదా అన్నది లేబర్ డిపార్ట్మెంట్ ఇన్ఛార్జ్ చెక్ చేయడానికి. ఇంకోటి లేబర్ డిపార్ట్మెంట్ ఏం చెక్ అంటే లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3, లెవెల్ 4. లెవెల్ 4 అంటే ఎక్కువ ఎక్స్పీరియన్స్ పొజిషన్ రిక్వైర్మెంట్. ఇప్పుడు ఈ ఎంప్లాయర్ సర్టిఫై చేసేది లెవెల్ 1 అనుకోండి, అతను తీసుకుపోయి లెవెల్ 4 లో పెట్టిండు అనుకోండి, అది తప్పు. అతని జాబ్ డ్యూటీస్ ప్రకారం అతని లెవెల్ 4 శాలరీస్ ఇవ్వాలి. ఆ ఇన్ఛార్జ్ కూడా డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్ కి ఇచ్చిందన్నాడు. అయితే ఇప్పుడు మీరు చెప్పే 48% ఏవైతే ఉన్నాయో ఇంక్రీజ్ అయిందో, మేము అవి చూసిన ఎక్కువ ఎన్ఫోర్స్మెంట్ ఎక్కడైందంటే, ఫస్ట్ కొందరు ఎంప్లాయర్స్ ఏమో శాలరీ ఇస్తలేరు ఎంప్లాయీస్ కి. సెకండ్, ఒకవేళ శాలరీ ఇచ్చినా కూడా వాళ్ళ ఎలిగేషన్ ఏంటంటే వీళ్ళు చేసేది హయ్యర్ లెవెల్ జాబ్ శాలరీస్, హయ్యర్ లెవెల్ జాబ్స్, వాళ్ళకి ఇచ్చేది లోయర్ లెవెల్ శాలరీ. ఆ సాఫ్ట్వేర్ డెవలపర్ 80 లక్షల నుంచి 1,30,00,000 దాకా శాలరీ ఉంటుంది అన్నట్టు. ఒకవేళ 6 years కన్నా ఎక్కువ అయితే 1,30,00,000 ఇవ్వాలి ఆ పొజిషన్ రిక్వైర్మెంట్ అయితే. అయితే వీళ్ళు 6 years కన్నా ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు, కానీ 80 లక్షలే జీతం ఇస్తున్నారు వీళ్ళకి అని చెప్పి వాళ్ళు ఆ ఎన్ఫోర్స్మెంట్ మీద డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్. ఇవన్నీ ఇమిగ్రేషన్ కొద్ది కష్టం అయింది ఎన్ఫోర్స్మెంట్ చేయాలంటే. ఇమిగ్రేషన్ చాలా పెద్ద డిపార్ట్మెంట్. డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్ కు ఇవన్నీ ఈజీ అవుతుంది వాళ్ళ. ఎవరైనా కంప్లైంట్ చేస్తే మాత్రమే ఎన్ఫోర్స్ చేస్తుందా సార్? ఫలానా కంపెనీ మీద జరుగుతుందని కంప్లైంట్ వస్తే మాత్రమేనా, లేకపోతే సుమోటోగా వాళ్ళకి వెళ్ళి రైట్స్ చేస్తారా, ఎంక్వైరీ చేస్తారా? నేను 30 ఏళ్ళ నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాండి. వాళ్ళ రెగ్యులేషన్ ప్రకారం సుమోటో కూడా చెయ్యొచ్చు, కానీ నేను ఎప్పుడు సుమోటో చూడలేదు. అయితే ఇప్పుడు వాళ్ళకు పాలంటీర్ అని ఒక సాఫ్ట్వేర్ వచ్చిందండి. ఆ పాలంటీర్ సాఫ్ట్వేర్ ఏం చేస్తుందంటే, వాళ్ళు మొత్తం డేటా అంతా కలెక్ట్ చేసి ఇస్తుంది. డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ నుంచి, IRS నుంచి, డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్ నుంచి, USCIS నుంచి మొత్తం డేటా కలెక్ట్ చేస్తుంది. ఈ పర్టికులర్ ERTV ఉందనుకోండి, ERTVకి ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు, ఈ ఎంతమంది ఎంప్లాయీస్ లో ఎంతమంది ఇండియన్స్ ఉన్నారు, ఎంతమంది H1 మీద ఉన్నారు, ఎంతమంది OPT మీద ఉన్నారు, ఎంతమంది సెక్షన్స్, ఇంకా వేరే ఎంప్లాయీస్ ఎవరు ఉన్నారు వీళ్ళకు, అవన్నీ డేటా ఇచ్చింది అనుకోండి, అప్పుడు వాళ్ళకి ఈజీ అయిపోయింది అన్నట్టు. అన్ని డిపార్ట్మెంట్ కలిసి పనిచేస్తున్నాయి. డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్, జస్టిస్ డిపార్ట్మెంట్, ఇవన్నీ ఈక్వల్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ, ఇవన్నీ కూడా డిపార్ట్మెంట్స్ అన్ని కూడా ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి ఆయన డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్ పంపించి, డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్ లవ్ లెటర్ పంపించడం ఇంకా యాక్చువల్ గా మొదలు కాలేదు. ఈ 48% మీరు ఏదైతే అనరో ఇది ఓన్లీ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్. ఇప్పుడు కొత్తగా అపాయింట్ చేసిన డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్ కు ఎవరైతే ప్రాసిక్యూటర్ అపాయింట్ చేసినరో అతను ఇప్పుడు అసలు కథ మొదలు పెడతాడు. సో ఏఐని కూడా వాడతారా సార్ ఈ డేటా అనాలిసిస్ చేయడం కోసం? కంపెనీలో ఎవరు ఎంతమంది ఉన్నారు ఏంటి? ఏఐ వాడతానండి. ఇప్పుడు కొత్త గవర్నమెంట్, ఇప్పుడు మనమే కాదు వాళ్ళు కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడుతుంది.
వాళ్ళకు కూడా డాటా ఉంటుంది. హ్మ్. ఇంతమంది ఈ సోషల్ సెక్యూరిటీ నెంబర్స్ అన్ని కూడా ఎక్కడి నుంచి వచ్చినాయి, వీళ్ళు హ్మ్. వీళ్ళ లీగల్ స్టేటస్ ఏంది, వీళ్ళు ఎక్కడి నుంచి వీళ్ళ 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 పుట్టుపూర్తలు ఏంది, ఎక్కడి నుంచి వచ్చినారు, వాళ్ళ ఇప్పుడు సోషల్ సెక్యూరిటీ పోతే మీరు ఎక్కడ పుట్టినరన్న ఏ సిటీ అనేది కూడా తెలిసిపోతుంది కదా. ఇప్పుడు ఈ మధ్యలో యూట్యూబర్స్ మన వాళ్ళ టార్గెట్ అంతా హైదరాబాద్ కంపెనీస్ అని అంటారు వాళ్ళు. మళ్ళా ఇండియన్ కంపెనీస్ కూడా అనరు వాళ్ళు. ఎపిసోడ్ చివరిలో ఒక 2 minutes మనం స్పెసిఫిక్ గా యూట్యూబర్స్ గురించి మాట్లాడాలి. నాకు కూడా చాలా వీడియోస్ చూసాను అవి. సో ఒక ఆర్డినరీ ఒక ఇన్నోసెంట్ ఎంప్లాయ్ లైక్ వైఎన్ఆర్ అమెరికాకి వచ్చాను, అమెరికాలో కంపెనీకి అప్లై చేశాను, కంపెనీలో ఉద్యోగం వచ్చింది, వెళ్తున్నాను నేను. నన్ను హైర్ చేశారు ఒక కన్సల్టింగ్ కంపెనీ. ఆ కంపెనీలో మొత్తం ఇండియన్సే ఉన్నారనే దానిపైన డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్ ఎన్ఫోర్స్ చేస్తుంది. నాకు తెలియదు అది. నేను ఆ కంపెనీ కోసం రిక్రూట్ అయ్యి అక్కడికి వచ్చాను. దానివల్ల నా ఉద్యోగం పోయే పరిస్థితి ఉంటుంది. అప్పుడు ఏంటి, అతని వీసా పరిస్థితి ఏంటి, అతని కెరీర్ పరిస్థితి ఏంటి, అతను ఎటువంటి కాన్సిక్వెన్సెస్ని ఫేస్ చేసే పరిస్థితి ఉంటుంది? ఒక్కటి వైఎన్ఆర్ గారు అర్థం చేసుకోవాలి, L1 వీసా కానివ్వండి, H1 వీసా కానివ్వండి, అది మీకు ఇచ్చిన వీసా కాదు, అది కంపెనీకి ఇచ్చిన వీసా. ఓకే. కంపెనీకి వైఎన్ఆర్ గారు పనిచేయడానికి ఇచ్చే వీసా, మీకు సొంతంగా పర్సనల్ గా ఇచ్చిన వీసా కాదు. కరెక్ట్. కంపెనీ ఎప్పుడైతే కంపెనీ కోసం ఇచ్చింది, ఆ కంపెనీ ఒక స్పెసిఫిక్ అన్నట్టు. సో ఎప్పుడైతే కంపెనీ ఇబ్బందులు పడుతుందో మీరు కూడా ఇబ్బందులు పడతారు. వాళ్ళు రిక్రూట్మెంట్ లో ఏమైనా తప్పు చేసినా, వాళ్ళు ఎక్కడైనా తప్పు చేసినా కూడా మీకే ఇబ్బంది అయింది. మన తెలుగులో అంటారు కదా, ముళ్ళు వచ్చి ఆకు మీద పడ్డా, ఆకు వచ్చి ముళ్ళు మీద పడ్డా, ఏదొచ్చినా ఇబ్బంది ఆకి అన్నట్టుగా ఆ ఎంప్లాయర్ తప్పుకొని వాడు ఎక్కడైనా వెళ్ళిపోతాడు, కానీ ఇబ్బంది మాత్రం మీకు అయింది. సో అతనికి సంబంధించిన ఫర్దర్ గా గ్రీన్ కార్డ్ కు సంబంధించి అప్లై చేసినా ఫర్దర్ ఇంకా ప్రతి దాంట్లో ఇబ్బంది ఉంటుంది. అది ప్రతి దాంట్లో ఇబ్బంది ఉంటుంది. ఎందుకంటే రిక్రూట్మెంట్ లో ఏమైనా డెఫిషియన్స్ వచ్చినాయంటే అతనికి I-140 రివోక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. I-140 ఫ్రాడ్లెంట్ మీద రివోక్ అయితే అతను 6 year H1B పోద్ది, H4 EAD పనిచేయదు. సో ముందు వెనుక వచ్చేయాల్సి వస్తుంది. అటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. చాలా కంపెనీస్ ఉన్నాయి సార్, 100 మంది పనిచేస్తున్న కంపెనీస్ ఉన్నాయి. సడన్ గా రైడ్ చేసి కంపెనీలో ఉన్న కంపెనీకి సంబంధించిన గ్రీన్ కార్డ్ సార్ H1B వీసాలన్నింటినీ క్యాన్సిల్ చేసింది యుఎస్ లా డిపార్ట్మెంట్ ఆఫ్ లేబరు. సో వాళ్ళు ఇంక వచ్చేయడమేనా, వెనక్కి డిపోర్ట్ అవడమేనా, అక్కడ ఏమైనా ఇంకా ఉద్యోగం వెతుక్కోవడానికి అంటే దాన్ని పట్టు ఉంటుందండి. దాన్ని పట్టు నార్మల్ గా రివోక్ అయ్యే ముందు వాళ్ళు ఒక నోటీస్ పంపిస్తారండి. నోటీస్ పంపించి దాన్ని రెస్పాండ్ చేయమని చెప్తారు అన్నట్టు. సో ఆ రెస్పాండ్ అయ్యే టైంకు మీరు వేరే కంపెనీ మారే అవకాశం ఉంటుంది. అప్పుడు మారే అవకాశం ఉంటుంది. సో నేను చెప్పేది ఏంటంటే, మీరు ఇన్నోసెంట్ కానీ మీరు ఒక ఎంక్వైరీ చేయండి. సింపుల్ గా మీ కంపెనీ వాళ్ళని అడగండి, అరే నాయనా మీరు ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు, అందులో అమెరికన్స్ ఎంతమంది అని అడగండి. మీరు సింపుల్ గా మీరు నన్ను అడిగినట్టే అడగండి వాళ్ళు. అంటే మెకానిజం ఏంటి, ఇన్ఫర్మేషన్ ఒక కంపెనీలో పనిచేస్తున్న ఎంప్లాయీ ఆ కంపెనీ పరిస్థితి ఏంటి, ఆ కంపెనీ ఏమైనా వైలేషన్స్ చేస్తుందా లేదని తెలుసుకోవడానికి సంబంధించిన మెకానిజం ఏంటి, ఏమైనా డాక్యుమెంట్స్ పబ్లిక్ డొమైన్ లో ఉంటాయా దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్? లేవు. అంటే కొద్దిగా మై వీసా జాబ్స్ అని ఉంటాయి, అందులో పోతే myvisajobs.com అని ఉందండి. అందులో పోతే ఎంతమందికి H1B ఫైల్ చేస్తున్నారు మీరు, వాళ్ళు ఏ దేశస్తులు H1B ఫైల్ చేసేవాళ్ళు, అంత మటుకే ఉంటది. కానీ అమెరికన్స్ అందులో ఉన్నారా లేరా అన్నది ఇన్ఫర్మేషన్ ఉండదు. కాకపోతే ఆ H1B ఫైల్ తోటి మీకు H1B అప్లికేషన్ అన్నది వాడు ఇస్తాడు మీకు. అప్లికేషన్ లో నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఉంటది, అది చూసుకొని మీరు ఎస్టిమేట్ చేసుకోండి. ఇంకోటి సింపుల్ గా అడగండి మీరు ఎంప్లాయర్ ని. మీరు నన్ను అడిగినట్టే ఎంతమంది మీ ఎంప్లాయీస్, ఎంతమంది ఇండియన్స్, ఎంతమంది H1Bs అడగండి. ఇంకోటి ఒక్కటేందంటే వైఎన్ఆర్ గారు, వీళ్ళకి ఫస్ట్ నేను చెప్పేది ఏంటంటే, మీరు బిచ్చగాన్లు అనుకోండి, బిచ్చగాన్లకు మీకు ఎక్కువ ఛాయిస్ ఉండదు. మీరు వచ్చి ఏదో నేను పెట్టింది తినడం తప్పితే నాకు బిర్యానీ కావాలి, నాకు అందులో మటన్ కావాలి, దాని మీద ఎగ్ కావాలి, దాని ఆనియన్ కావాలంటే బార్గెన్ చేయలేరు మీరు. ఫస్ట్ ఏంటంటే మీకు ఆ బార్గెనింగ్ కెపాసిటీ కావాలంటే మీకు స్కిల్స్ కావాలి. అవి కంపల్సరీ ఉండాలి మీకు. సో అదొక్కటి మీకు స్కిల్ డెవలప్మెంట్ అన్నది చాలా మంది నెగ్లెక్ట్ చేస్తారండి. పోగనా నాకు $100,000 శాలరీ వస్తుంది, మంచిగా కూర్చుంటా అనుకుంటారు అన్నట్టు. ఎప్పుడు కూడా టోస్ మీద ఉండాలండి. టోస్ మీద ఉన్నప్పుడే మీకు ఉంటది, అప్పుడు మీరు ఎంక్వైరీ చేయండి. అదొకే లీగల్ కాన్సిక్వెన్సెస్ అండి. కంపెనీ పైన తీసుకునే చర్య కంపెనీలో పనిచేస్తున్న ఎంప్లాయీస్ కి ఏమైనా లీగల్ గా ఇబ్బందులు తెచ్చే పరిస్థితి ఉంటుందా? ఏం లేదు. ఒకవేళ కనుక H1Bలో కనుక ఎటువంటి మిస్ట్రీట్మెంట్, వాళ్ళు అమెరికన్ మిస్ట్రీట్ చేసినట్టుగా వాళ్ళు తెలిసిపోయింది అనుకోండి, వాళ్ళు మొత్తం H1Bs రివోక్ చేస్తారు.
రివోక్ చేసి ఏమంటారంటే, మీరు ఎప్పుడైతే H1B లాటరీ వైఎన్ఆర్ గారు ఎంప్లాయీగా లాటరీ అప్లై చేసిండో, ఆ అప్లై చేసినప్పుడు ఫ్రాడ్ అయింది కాబట్టి మీరు H1B లాటరీకి ఎలిజిబుల్ కాదు. మీరు ఫర్దర్ మైక్రోసాఫ్ట్ పోయినా కూడా మీరు ఈ లాటరీ ద్వారా, ఈ కన్సల్టింగ్ కంపెనీ లాటరీ ద్వారా వచ్చింది, ఈ ఫ్రాడ్లెంట్ H1B ద్వారా వచ్చింది కాబట్టి మీకు ఈ లాటరీ అప్లై కాదు. మీరు మైక్రోసాఫ్ట్ మంచి కంపెనీ అయినా కూడా వాళ్ళకి మేము H1B అప్రూవల్ ఇవ్వమని చెప్తారు అన్నట్టు. సో ఇటువంటి అన్ని ఇబ్బందులు పడే అవకాశం ఉంటది. సో సో ఇవన్నీ కూడా ఇప్పుడు ఇవన్నీ ఏమంటారు, తీగ తోలితే డొంకలాగినట్టు ఇవన్నీ ఇప్పుడు మొదలు పెడుతున్నారు వాళ్ళు ఇవన్నీ. అయితే ఇప్పుడే ప్రాసిక్యూటర్ అపాయింట్ అయిండు డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్ కు, పర్టికులర్ గా దీని మీద అపాయింట్ అయిండు. వాళ్ళకు ఇంకోటి ఏంటంటే, ఇదివరకు వీటికి ఫండ్స్ చాలా తక్కువ ఉండే అండి. ఈ ఫండ్స్ కి వీటిని ఎన్ఫోర్స్ గవర్నమెంట్, ఇప్పుడు ఫండ్స్ దాదాపుగా 7 to 10 times ఫండ్స్ అయిపోయినాయి వాళ్ళ దగ్గర. ఓ మై గాడ్. ఇంకోటి ఈ ఫండ్స్ లో కూడా ఇంకోటి ఏంటంటే, ఆ ఉన్న ఫండ్స్ లో వీళ్ళు ఏం చేసేది, ఆ బార్డర్ పోలీసుని పెట్టేది అన్నట్టు. వాళ్ళు వచ్చిన వాళ్ళల్లా పట్టుకొచ్చి వాళ్ళని తిని పెట్టి తాపి కూర్చొని 3 నెలల తర్వాత డిపోర్ట్ చేసేది. ఇప్పుడు వాళ్ళు వచ్చే వాళ్ళు తగ్గిపోయినారు, వచ్చినా కూడా తీసుకొచ్చి ఎంబడే బయటపడేస్తాను వాళ్ళని. సో అటువంటి డబ్బులు కూడా ఖర్చు అయిపోయి ఈ ఇంటర్నల్ ఎన్ఫోర్స్మెంట్ మీద వాళ్ళకి డబ్బులు ఎక్కువ అయిపోయినాయి ఖర్చు పెట్టడానికి. సో ఈ ఇంటర్నల్ ఎన్ఫోర్స్మెంట్ అనేది ఇంకా స్ట్రిక్ట్ గా అయింది కాబట్టి కంపెనీలందరూ కూడా, ఎంప్లాయీస్ అందరూ కూడా ఎందులో జాయిన్ అవుతున్నావు, ఎటువంటి కంపెనీలో జాయిన్ అవుతున్నావు జాగ్రత్తగా చూసుకొని జాయిన్ అవ్వడం బెటర్. అదే ఇప్పుడు ఎవరైనా హైదరాబాద్లోనూ చెన్నైలోనో వీసా స్టాంపింగ్ కోసం వెళ్ళినప్పుడు పలానా కంపెనీలో జాబ్ కోసం వెళ్తుంటే ఆ కంపెనీకి సంబంధించిన స్టేటస్ తెలిసిన తర్వాత ఎంప్లాయీని కూడా ఒక రకంగా చూసే పరిస్థితి ఉంటుంది కదా. ఎంప్లాయర్కి సంబంధించిన కంపెనీ చూసిన తర్వాత స్టిగ్మా ఉంటుంది. అది కూడా తప్పకుండా ఏవైతే కంప్లీట్లీ ఇండియన్ బేస్డ్ కంపెనీస్, ఇండియన్ మెజారిటీ కంపెనీస్ ఉన్నాయో వాటి మీద మాత్రం చర్యలు వచ్చే అవకాశం చాలా ఉన్నాయి. మీకు అమెరికన్ బేస్డ్ కంపెనీస్, ఎక్కువ అమెరికన్స్ ఉన్న కంపెనీస్ మాత్రం వాటి మీద చర్యలు తీసుకోవడానికి తక్కువ అవకాశం ఉంటది. మీ ఏ కంపెనీలు అయితే 50% కన్నా ఎక్కువ మెంబర్స్ H1B మీద కానివ్వండి ఇండియన్స్ ఉన్నారు అనుకోండి, అప్పుడు మీకు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. ఓకే సార్, ఇంకోటి కన్సల్టింగ్ కంపెనీస్ దగ్గర రెగ్యులర్గా మనం వినే పదం బెంచ్ మీద ఉన్నాము అని చెప్తారు. బెంచ్ పదం అనే పదం గురించి వింటుంటాం. బెంచ్ మీద అంటే ఉద్యోగులకు జీతం ఇవ్వకుండా బెంచ్ పైన ఉంచుతారు. చట్టబద్ధమైన అది, దానికి సంబంధించి లేబర్ చట్టాల ఉల్లంఘనగా దాన్ని చూడాల్సిన అవసరం ఉందా? దానిపైన డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్ ఎటువంటి చర్యలు తీసుకుంటుంది, ఏమంటుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ బెంచ్ అన్నది 2 తీర్లు ఉంటదండి. పెయిడ్ బెంచ్ పీరియడ్ అన్నది లీగల్. ఇప్పుడు పెద్ద పెద్ద కంపెనీస్ ఉంటాయి, ఓకే, డెలాయిట్ అటువంటి కంపెనీస్ ఉన్నాయి అనుకుందాం. వాళ్ళు ఏం చేస్తారు, ఒక దగ్గర ప్లేస్ చేస్తారు, అక్కడి నుంచి ఇంకో దగ్గర ప్లేస్ చేసిన ట్రై చేస్తారు. మధ్యలో కొంత గ్యాప్ వస్తుంది, గ్యాప్ వచ్చినా కూడా వాళ్ళు సాలరీస్ ఇస్తారు. ఓకే, అటువంటిది లీగలే. బెంచ్ మీద ఉన్న వాళ్ళు పెయిడ్ అయితే లీగల్, పెయిడ్ అయితే లీగలే. అయితే ఇంకోటి ఏంటంటే, కొన్ని కంపెనీస్, చిన్న చిన్న కంపెనీస్ ఉంటాయి కదా, వాళ్ళు లా ఫాలో కాని కంపెనీస్ ఉంటాయి అన్నట్టు. వాళ్ళు ఏం చేస్తారంటే, ప్రాజెక్ట్ ఏ నుంచి ప్రాజెక్ట్ బి వచ్చినప్పుడు మధ్యలో 3 నెలలు శాలరీ ఇవ్వలేదు అనుకోండి, అది కంప్లీట్ వయలేషన్ అండి. కంప్లీట్ వయలేషన్. సో అటువంటి వాళ్ళకు ఫ్యూచర్ లో ఇబ్బంది పడే ఛాన్స్ ఉంటుంది. ఎవరు ఎంప్లాయరా, ఎంప్లాయీనా? ఒక్కటి అర్థం చేసుకోండి అండి, ఇప్పుడు ఇవాళ రేపు ఎంప్లాయర్లు ఏం చేస్తారంటే, వాడు మూసుకొని ఇండియాకి వచ్చేస్తాడు. వానికి ఇబ్బంది అయితే వదిలేండి, మనం కన్సర్న్ ఎంప్లాయీ తోటే కన్సర్న్ మన కన్సర్న్ ఎంప్లాయీ, మనం అంతా ఎంప్లాయీ ట్రైన్ ప్రొటెక్ట్ చేస్తున్నాం. సో ఈ ప్రాబ్లం ఏమైందంటే, అతను ఇల్లీగల్ గా ఎప్పుడైతే శాలరీ ఉండదో అతను వాళ్ళు ఏమంటారంటే యుఎస్ఏ స్టేటస్ వయలేషన్ అంటారు అన్నట్టు. నువ్వు స్టేటస్ వయలేట్ అయినావు కాబట్టి నీకు H1B అమెండ్మెంట్ గానీ ఎక్స్టెన్షన్ గానీ ఇవి ఏమి ఎక్స్టెండ్ చేయము, లేదంటే మేము ఉన్న H1B రివోక్ చేస్తాం. అప్పుడు ఏం చేయాలి, నువ్వు ఇండియాకి వచ్చిన తర్వాత మళ్ళీ H1B ఫైల్ చేసుకొని మళ్ళీ స్టాంపింగ్ వెనకకు రావాలి. ఇండియాకి వచ్చి H1Bకి వచ్చిన అనుకోండి, 1,00,000 కోట్లు, మన 1 కోటి రూపాయలు ఫైలింగ్ ఫీజు ఉంది, తెలుసు కదా మీకు. సో మళ్ళీ వెనక కూరాదు. సో ఇటువంటి గ్యాప్ పీరియడ్ వస్తే మాత్రం ఇబ్బంది. అందులో కొన్ని మీకు చెప్తానండి సార్, ఇవన్నీ మీకు టీవీలో ఎవరు చెప్పరు ఇటువంటి. అయితే ఇందులో కొన్ని మన ఇండియన్ కంపెనీస్ ఏం చేస్తున్నాయంటే, ఈ కూరగాయల దగ్గర నుంచి ఆ గ్యాప్ ఉంటది కదా, ఎప్పుడైతే గ్యాప్ వస్తుంది కదా, వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకొని వాళ్ళ శాలరీ రన్ చేస్తారు.
వాళ్ళ జీతం వాళ్ళే అందులో కూడా ఇచ్చుకోవాలి. ఏం చేస్తారు ఎంప్లాయీ ఆడి జీతం ఆడే ఆ, ఇచ్చుకోవాలి. ఆ, ఆ! వాడే ఇచ్చుకున్న ట్యాక్స్లు పే చేసుకోవాలన్నట్టు. ఓహ్! ఎందుకట్లా ఆ, చేస్తారు? ఆ, ఎందుకంటే వీనికేమో లీగల్ స్టేటస్ ఉండాలని. ఎందుకంటే వీనికి H1B పోయింది అనుకోండి ఎంప్లాయీకి, వీడు హుహుహుహు. బయటకు పోతే కష్టం. ఓహో! ఎంప్లాయర్ కి ఏంటంటే మళ్ళా నెక్స్ట్ ప్లేస్మెంట్, ఇప్పుడు వీడు వెళ్ళిపోయింది అనుకోండి వేరే వీసాకు, మళ్ళీ రాడు వెనక, హ్మ్. మళ్ళీ నెక్స్ట్ ప్లేస్మెంట్ కష్టం హుహు. అని చెప్పి వాడు పేరోల్ మీద ఉంచుకుంటాను వాడు రెడీ. ఓహ్! అయితే దీన్ని మేము మనీ లాండరీ అంటాం. ఇది ఫెడరల్ క్రైమ్, ఇది హుహు. ఇది ఫెలోనీ క్రైమ్, హుహు. మేజర్ క్రైమ్ ఇది. హుహు. సో అయితే ఈ డబ్బులు కూడా ట్రాన్స్ఫర్ ఎక్కడ ఏం చేస్తారంటే వాడు ఎక్కడనో అత్తకో మామకో వాడు ఇండియాలో ఇస్తారు వీళ్ళు క్యాష్, ఓహ్! అట్లా కూడా చేసే వాళ్ళు ఉన్నారు. హుహుహుహు. సో నేనేమంటా అంటే మీకు జాబ్ పోయినప్పుడు ఒకవేళ మీకు H4 ఉంటే H4 పోండి, లేదా అంటే స్టూడెంట్ వీసా మళ్ళీ అప్లై చేసుకొని చేంజ్ ఆఫ్ స్టేటస్ చేసుకోండి, ఇప్పుడు అవకాశం ఉంది. కానీ ఇటువంటి ఇల్లీగల్ పరిస్థితిలో పోతే ఏమైందంటే వాడు కంపెనీ మీద ఏమైనప్పుడు ఏమైతే వాడు కంపెనీ డబ్బా ముమ్ముడు వేసుకొని వెళ్ళిపోతాడు. హ్మ్. క్లోజ్ ఆ చేసుకొని ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా వాళ్ళు ట్రాక్ చేస్తాం. హుహు. ఇంకోటి వీళ్ళు ఏం చేస్తారంటే ఆ చెక్ డిపాజిట్ అయిందా కాదా అవన్నీ కూడా కొత్త పాలంటీర్ సాఫ్ట్వేర్ మొత్తం అబ్జర్వ్ చేస్తాం. ఓహో! వానికి కొందరికి అంటే వాడు చెక్ ఇష్యూ చేస్తాడు, చెక్ ఇవ్వడం వానికి. హ్మ్. కొందరు ఏం చేస్తారంటే పైసలు తీసుకొని చెక్ తీసుకొని మళ్ళీ వానికి పైసలు వెనక్కి ఇస్తారు అన్నట్టు. ఇవన్నీ మనీ లాండరీ కిందకి వస్తాయి. ఇవన్నీ పెద్ద ప్రాబ్లం ఇది. ఓకే. ఇటువంటి వాటిలో మీరు ఇరుక్కోకండి. మీరు స్టూడెంట్ వీసా మీద పోండి. కాకపోతే ఒకవేళ ఇబ్బంది కాకుండా మళ్ళీ వెనక్కి వచ్చేసిండు, మళ్ళీ ఎప్పుడైనా పోవచ్చు మీరు. మీకు లైఫ్ టైం బ్యాన్ పడుతుంది ఇటువంటి వాటిలలో ఎందులో కూడా ఇరుక్కున్నా కూడా, ఇటువంటి కంపెనీస్ తోటి ఇరుక్కున్నా, ఇటువంటి తోటి ఇరుక్కున్నా కూడా. సో ఇటువంటి శకలు ఏ కూడా చేయదు. సరే ఇంకోటి ఇండియా వేరు, యుఎస్ వేరు అండి. ఓకే. ఇంకోటి చట్ట ప్రకారం తనకు జీతం ప్రాపర్‌గానే ఇస్తున్నారా లేదా అనేది ఉద్యోగి ఏ రకంగా నిర్ధారించుకోవడానికి సంబంధించిన అవకాశం ఉంది? పబ్లిక్ యాక్సెస్ ఫైల్స్ అనే డాక్యుమెంట్స్ చూసే హక్కు ఉద్యోగికి ఉంటుందా? పబ్లిక్ యాక్సెస్ ఫైల్ ఎవరైనా చూసుకోవచ్చండి. హ్మ్. అందులో సాలరీస్ పర్టికులర్ గా సాలరీస్ ఇస్తుండ్రు లేదు అన్నది చూడడం అన్నది ఓన్లీ డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్ కే పర్మిట్. ఓకే. ఎవరెవరైతే ఫారినర్స్ హైర్ చేసిండ్రో వాళ్ళకి ఎంత సాలరీ ఇస్తున్నది అన్నది అది పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఫైల్. హుహు. కానీ ప్రతి నెల వాళ్ళకు సాలరీ ముడుతుందా, ప్రతి ఏడాది వాళ్ళకి W2 ఫామ్ ఉందా అన్నది మాత్రం డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్ అన్నట్టు. ఓకే. సో పబ్లిక్ యాక్సెస్ ఫైల్స్ లో రెండు ఉంటాయి. హ్మ్. ఒకటేమో కంప్లీట్ పబ్లిక్ యాక్సెస్ ఫైల్, ఒకటేమో పబ్లిక్ యాక్సెస్ ఫైల్ ఫర్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్. రెండు వేరే ఉంటాయి అన్నట్టు. ఓకే. 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 ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సోషల్ సెక్యూరిటీ ఉంటుంది. పబ్లిక్ యాక్సెస్ ఫైల్ లో సోషల్ సెక్యూరిటీ మేము బ్లాక్ చేసి పెట్టేస్తాం, ఎందుకంటే ప్రతి పబ్లిక్ సోషల్ సెక్యూరిటీ నెంబర్ చూపెట్టామన్నట్టు. హుహు. అదే డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్ గవర్నమెంట్ ఎంప్లాయీ కాబట్టి వాళ్ళకి చూపెడతాం. ఓకే. ఓకే. సో రెండు తీర్ల యాక్సెస్ ఉంటాయి. కంప్లీట్ పబ్లిక్, డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్ పబ్లిక్, రెండు యాక్సెస్ ఉంటాయి అన్నట్టు. సార్ జస్ట్ సేక్ ఆఫ్ డిస్కషన్ నేను మిమ్మల్ని అడుగుతున్నాను. నేను పనిచేస్తున్న ఒక కంపెనీ చట్టపరంగా లేదు. అదేదో కాస్త చట్టాల్ని ఉల్లంఘిస్తోంది నాకు తెలిసింది. ఆ కంపెనీ పైన రైడ్స్ చేస్తేనో, డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్ ఏమన్నా ఎన్ఫోర్స్ చేస్తేనో కంపెనీ మూతపడే పరిస్థితి, నా ఉద్యోగం కూడా పోయే పరిస్థితి. కాబట్టి నేను ముందే తెలుసుకొని నేను డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్‌కి ఏమైనా నేను కంప్లెయింట్ చేయొచ్చా? అలా నేను కంప్లెయింట్ చేయడం వల్ల నా వీసాకి ఏమన్నా భద్రత ఉంటుందా? నాకు చట్టపరమైన రక్షణ ఏమైనా ఉంటుందా? ఇప్పుడు విజిల్ బ్లోవర్ ప్రొటెక్షన్ అంటారు. అంటే ఎవరైతే తప్పు చేస్తున్నారో వాళ్ళ మీద చేస్తే విజిల్ బ్లోవర్ ప్రొటెక్షన్ అని అక్కడ ఉంది. హ్మ్. దాన్ని ఏమంటారు తెలుగు ఖచ్చితంగా నాకు విజిల్ తెలియదు. బ్లోయరే విజిల్ అంటాం బ్లోవర్ ఇక్కడ అంటే ఎలక్షన్స్ టైమ్‌లో వాడుతుంది. ఎలక్షన్ కమిషన్ చెప్తుంటుంది. ఓకే, విజిల్ బ్లోవర్. విజిల్ బ్లోయర్ అంటాం. విజిల్ బ్లోవర్ మన తెలుగు మర్చిపోతున్నాం అండి మనం. ఆ! సో విజిల్ బ్లోవర్ ప్రొటెక్షన్ ఉన్నది, కానీ మనకు నాన్ ఇమిగ్రెంట్స్కి వచ్చే మటుకు కరెక్ట్ గా వర్తించదండి. వర్తించదా? సో నేనేం చెప్తా అంటే అర్థించదు. నేనేం చెప్తా అంటే మీరు ఏదైతే కొమ్మ నరికే ముందు, చెట్టు నరికే ముందు మీరు వేరే చెట్టుకి ఎక్కండి ఫస్ట్. ఎక్కిన తర్వాత నరకడం మొదలు పెట్టండి. ఓకే. ఓకే. నా ఇది డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్ చెప్పేది కాదు, నేను చెప్పేది సజెషన్ ప్రాక్టికల్ గా. ఎందుకంటే నువ్వు ఏదైతే చెట్టు మీద ఉన్నావో దాన్ని నరికేసినావు అనుకోండి, దాంతో పాటు నువ్వు కూడా కిందికి పోతావు. ఫస్ట్ ఏంటంటే ఆ చెట్టు వదిలిపెట్టి బయటికి పోండి. అయితే ఇందులో కూడా ఇబ్బంది ఉంటది వైఎన్ఆర్ గారు. ఎందుకంటే పేస్ చెక్స్లు ఇవన్నీ ఏవి సరిగా లేవనుకోండి, వేరే కంపెనీకి పోరాదు, వాడు తీసుకోడు కొత్త కంపెనీ. సో అప్పుడు ఏం చేయాలంటే మీరు ఒక డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్ కంప్లైంట్ చేసి ఆ డాక్యుమెంటేషన్ అన్ని తీసుకుపోయి కొత్త కంపెనీకి చూపెడితే వాడు ఒప్పుకుంటాడు. ఓహో, అప్పుడు ఫైల్ చేసుకోవచ్చు అన్నట్టు. అయ్యి మీరు సీక్రెట్ గా పెట్టండి, కంపెనీ డిస్క్లోజ్ చేయకండి.
ఓకే. నేను డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్ కంప్లైంట్ చేస్తానా, ఇది చేస్తానా, అది చేస్తానని చెప్పకండి. హుహు. మీరు కంప్లైంట్ చేసి ఆ డాక్యుమెంట్ తీసుకుపోయి కొత్త కంపెనీ ద్వారా నా దగ్గర పేచెక్లు ఇస్తలేరు ఆ కంపెనీ వాడు, ఆ కంపెనీ ఇబ్బంది పెడుతుంది, నేను డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్ తోటి కంప్లైంట్ చేసినా అని చెప్తే ఆ కంప్లైంట్ చూస్తే వాడు అప్రూవల్ ఇస్తాడు. ఓకే. ఓకే. అప్పుడు మీరు ఫుల్ స్కేల్ గా పోయి కోఆపరేట్ చేయండి డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్ కి. ఓకే. ఓకే. సార్ ఒక ఇక్కడ నుంచి ఎళ్తున్న విద్యార్థులో లేకపోతే విద్యార్థులు కాదు, ఎంప్లాయ్‌మెంట్ కోసం పోతున్న వాళ్ళెవరైనా ఒక కంపెనీ నుంచి ఆఫర్ వచ్చినప్పుడు, ఆఫర్‌ని యాక్సెప్ట్ చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు, వేటిని చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది? దేన్ని చెక్ చేసిన తర్వాత ఎంప్లాయ్‌మెంట్‌ని యాక్సెప్ట్ చేయడానికి సంబంధించిన ఎంప్లాయర్‌కి సంబంధించిన కండిషన్ ఏంటి? వాడు రిస్క్‌లో ఉన్నాడా లేదా అనేది మనం ఎలా తెలుసుకోవచ్చు? ఫస్ట్ సింపుల్ మీరు చూసుకోవాల్సింది ఏంటంటే వాడు మిమ్మల్ని డబ్బులు అడిగిండా, హ్మ్. అక్కడ H1B ఫైల్ చేసిన డబ్బులు అడిగా, ఆ! మీకు అక్కడ 90% అక్కడే తెలిసిపోద్దండి. హ్మ్. పెద్ద పెద్ద కంపెనీ ఉన్నది, కాగ్నిజెంట్, ఇవన్నీ టాటా, ఎవడన్నా డబ్బులు అడిగిందా? ఒక్క కంపెనీ ఎవడన్నా అడగలే నో. కదండి. నో. అంటే నేను అవన్నీ మంచి కంపెనీలు అని అంటలేను. అంటే నేను చెప్పేది ఏంటంటే అందులో మీకు 90% అక్కడ తేలిపోద్ది. వాడు డబ్బులు అడిగిండంటే ఆ కంపెనీ అది తెలిసిపోద్ది అన్నట్టు. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్మ్. మీరు లాయర్ ఫీజ్ అన్నది మీరు ఇవ్వరాదు, హ్మ్. ఫైలింగ్ ఫీజ్ అన్నది మీరు ఇవ్వరాదు. హ్మ్. ఒక ప్రీమియం ప్రాసెసింగ్ ఫీజ్ అన్న ఒక్కటి మాత్రమే మీరు ఇచ్చుకోవచ్చు. ఇది ఫాస్టర్ ప్రాసెసింగ్ కోసం. ఓకే. అది మాత్రం మీరు కట్టొచ్చు, కానీ లాయర్ ఫీజు, ఫైలింగ్, రెగ్యులర్ ఫైలింగ్ ఫీజు మీరు కట్టరాదు. అవి మిమ్మల్ని అడిగారు అంటే ఆ అది కంపెనీ గురించి ఆలోచించాల్సిందే. ఆ అది ఇంకా అది మీ టేబుల్ కింద నుంచి అడిగినట్టు ఇక, ఓ అమ్మో, హ్మ్. ఇంకా చూసుకోండి. హుహుహు. అది మెయిన్ క్రైటీరియా అదండి. అక్కడ గనుక మీరు గనుక మంచుకున్నారు అనుకోండి. ఇప్పుడు కన్సల్టింగ్ కంపెనీస్ అన్ని చెడ్డేనేం కాదండి. నాకు తెలిసిన చాలా కన్సల్టింగ్ కంపెనీస్ ఉన్నాయి. హ్మ్. వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు ఒక 200 మంది ఎంప్లాయీస్ ఉన్నారు. వాళ్ళు సెలెక్టివ్ గా ఎవ్రీ ఇయర్ ఒక 10 మందిని తీసుకుపోతారు. 5 మందిని 10 మందిని ఇక్కడ తీసుకుపోతారు. ఓకే. వాళ్ళు ఏం చేస్తారంటే ఆ ఉన్న 100 మందిలో కాంపిటీషన్ పెడతారు, నువ్వు మంచిగా పెర్ఫార్మ్ చేయరా నేను తీసుకుపోతా అంటారు. గుడ్ దట్. ఆ! వాళ్ళకి ఇక్కడ జాబులు ఉంటాయి, అక్కడ జాబులు ఉంటాయి. హుహుహు. అయితే వాళ్ళకు నువ్వు ఇచ్చే లంచం ఏంటంటే నువ్వు మంచిగా పనిచేసి పెర్ఫార్మెన్స్ పనిచేసేది నువ్వు వాళ్ళకి ఇచ్చే లంచం. హైక్ వస్తూ ఉంటుంది కదా వాళ్ళకి. అటువంటి లంచాలు గనుక నిన్ను అడిగితే ఇవ్వు. ఓకే. అటువంటి లంచాలు ఏవైతే నువ్వు కనుక మంచిగా పెర్ఫార్మెన్స్ చేయాలి, క్లయింట్ దగ్గర మంచిగా ఉండాలి, మంచిగా ఉండాలి, వర్క్ లో పెర్ఫార్మెన్స్ మంచిగా ఉండాలి, ఎటువంటి లంచాలు అడిగినా కూడా వాడు ఒక్కటి అడిగితే 10 ఇవ్వు. మిగతా పెట్టు. ఎందుకంటే వాళ్ళకు కూడా తెలుసు ఇక్కడ మంచి పెర్ఫార్మ్ అయితే వాడు అక్కడ పోయిన తర్వాత కూడా వాడిని అమ్ముకొని పైసలు తీసుకుంటారు, తప్పేం లేదు. అది హ్మ్. హ్మ్. కన్సల్టింగ్ కంపెనీ పోయి ఆడ $200 తీసుకొని వీనికి $100 గంటకి ఇచ్చిన అనుకోండి, తప్పేం లేదు, నష్టం ఏం లేదు. హుహు. అదొకటి చూసుకోండి మీరు. అది మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే డబ్బులు అడిగినప్పుడు ప్రాబ్లం అయింది మీకు. ఓకే. సరే, చివరగా ఇప్పటివరకు సో మనం ఎంప్లాయీస్ గురించి మాట్లాడాం చాలా. ఎంప్లాయర్స్ గురించి కూడా మాట్లాడదాం. ఎందుకంటే మనకు తెలుగు వాళ్ళయి ఇండియన్ కంపెనీస్ చాలా కంపెనీస్ ఉన్నాయి గదా! వేల కంపెనీలు ఉన్నాయి గదా అమెరికాలో. సో, వాళ్ళు ఇప్పుడు ఈ రైట్స్ నేపథ్యంలో, క్రాక్ డౌన్ నేపథ్యంలో ఏవన్నా మార్పులు చేసుకోవడానికి సంబంధించినవేవన్నా ఉన్నాయా? ఏవన్నా ఒక 2, 3 సలహాలు వాళ్ళకి చెప్తారా అంటే ఏం చెప్తారు సార్? ఫస్ట్ ఏంటంటే నేను మంచి కంపెనీస్ అని కూడా చెప్పినండి. హ్మ్. కొన్నేమో వాళ్ళు ఫ్రాడ్ కంపెనీస్, వాళ్ళ గురించి మనం మాట్లాడడం. హ్మ్. ఈ మంచి కంపెనీస్ అన్నోళ్ళు కూడా వాళ్ళ దగ్గర కూడా నేను అన్నట్టు దాదాపుగా 100% ఎంప్లాయీస్ H1 మీద ఉన్నా కూడా F1 మీద ఇండియన్ ఎంప్లాయీస్ ఉన్నవారు. మీరు ఒక రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది కంప్లీట్ రివర్స్ చేసుకోండి. హ్మ్. ఐటీలా కొద్దిగా అర్థం చేసుకోగలుగుతాను నేను. ఎందుకంటే ఐటీలో ప్రాబ్లం ఏమైంది వైఎన్ఆర్ గారు అంటే, వీళ్ళు ఇచ్చే పొజిషన్స్ ఎట్లుంటాయంటే 6 నెలలు పోయి కాలిఫోర్నియాలో పనిచేయాలి, 6 నెలలు పోయి బాస్టన్ పనిచేయాలి, 6 పోయి ఫ్లోరిడా పనిచేయాలి. అమెరికన్స్ వాళ్ళు ఎవరు అక్కడ పూర్ అన్నట్టు, ట్రావెల్ చేయాలా? అట్లా పూర్. అటువంటి కన్సల్టింగ్ కంపెనీస్ పూరు. హ్మ్. మన వాళ్ళు ఏంటంటే తట్టపుట చదువుకొని పోతారు. ఓకే. సో అక్కడ కొద్దిగా అందులో కూడా మీరు డాక్యుమెంటేషన్ మంచిగా చేయండి. హ్మ్. ఆ అమెరికన్ ఇంటర్వ్యూ చేసిన తర్వాత ఆ ఇంటర్వ్యూ చెప్పండి, అరే నాయన నీకు 6 నెలలు ఇక్కడ జాబ్ ఉన్నదిరా, పోతావా అంటే వాడు పోను, ఒక ఈమెయిల్ కొట్టరన్నాడు, వాడు ఈమెయిల్ కొట్టాను, నీ పోదలుచుకోలేదురా నాయన క్యాలిఫోర్నియాకు. హ్మ్. సో అటువంటి అన్ని డాక్యుమెంటేషన్ చెయ్యండి. హ్మ్. స్పెషల్ గా మీరు ఆఫీస్ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో మీరు వాళ్ళని కూడా ఇండియన్స్ హైర్ చేసేటప్పుడు మాత్రం అది నాకు మాత్రం నచ్చదండి అసలే. ఓకే. అది ఎందుకో నచ్చదు. హ్మ్. సో మీరు అందులో చూడండి, మీకు అవసరమా, ఈ ఇండియన్ ఎంప్లాయీస్ అవసరమా, హ్మ్. దీనికి అవసరమా, అది చూసుకొని మీరు కరెక్ట్ చూసుకొని చేసుకోండి, డాక్యుమెంటేషన్ అది చేసుకోండి. హ్మ్. వీలైనంత మటుకు అమెరికన్స్ ను హైర్ చేయడం మీరు బెటరు. హ్మ్. దట్ ఈస్ ద బెస్ట్ వే. ఓకే. ఆఫీస్‌లో. ఆఫీస్ లో, కన్సల్టింగ్ లో కూడా వాడు తయారు అనుకోండి, కాలిఫోర్నియా 6 నెలలు విడిపోయింది అనుకోండి, పెట్టండి వాళ్ళు.
ఓకే. సో నార్మల్ గా ఐటీలో అంత ఈజీగా దొరకరు అమెరికన్స్. 6 నెలలు ఇక్కడ 6 నెలలు అక్కడ అంటే దొరకరు. వానికి కావాల్సింది 3 పర్మనెంట్ జాబ్ కావాలి, 3 ఏళ్ళు జాబ్ కావాలి, $200 కావాలి, అన్ని కావాలి. కానీ జాబ్ మాత్రం 3 ఏళ్ళు కావాలి అన్ని అంటే కష్టం అన్నట్టు. యు ఆర్ ద కన్సల్టెంట్ ఫర్ ద కంపెనీస్, నాట్ ఫర్ ద ఇండియన్స్ అని ఉండాలి అంతే. కంపెనీస్ కి ఎవరు కావాలంటే వాళ్ళని సప్లై అంతే కదా. రైట్. నాట్ ఓన్లీ ఫర్ ఇండియన్స్, నాట్ ఓన్లీ ఫర్ తెలుగుస్. యా ప్రతి ఎటువంటి ఉన్న హైర్ చేసినా కూడా హైర్ చేయండి, అమెరికన్స్ హైర్ చేసినా హైర్ చేయండి, భయపడకండి. సో అట్లా కొందరు అమెరికన్స్ రెడీ ఉంటారు, అట్లేం లేదు. నిజంగా సరే మన వాళ్ళు నమ్మకంగా ఉంటారనో, మన వాళ్ళను తెలిసిన వాళ్ళను పక్కింటి వాళ్ళు దూరపు చుట్టాలు అట్లా ఇట్లా రిక్రూట్ చేసుకోవడమేనా? నిజంగానే అమెరికా వాళ్ళని తీసుకోవద్దు అనేది ఏమన్నా కన్సల్టింగ్ కంపెనీస్, ఈ కంపెనీస్ అటువంటి థాట్ ప్రాసెస్తో ఉంటాయా? అవాయిడ్ చేస్తాయి అమెరికన్స్ ని? అట్లా ఖచ్చితంగా అమెరికన్ తీసుకోవద్దని నేను ఎవరిని చూడలేదండి. కాకపోతే ఏంటంటే వీళ్ళు బాగా ఇండియన్స్ తోటే కంఫర్టబుల్ అయ్యి, మళ్ళా అందు కూడా తెలుగు వాళ్ళతో కంఫర్టబుల్ అయ్యి, వాళ్ళు బయటికి సోషలైజేషన్ కానీ అవన్నీ ఎక్కువ చేయకుండా అందులోనే మెలుక్కుంటుండడం చేయబట్టి హైర్ చేస్తారు. కానీ ఆ అమెరికన్ ను హైర్ చెయ్యను అని ఖచ్చితంగా ఎవరు వాళ్ళకి ఏం ఇంటెన్షన్ లేదు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు దాని జస్టిస్ మస్ట్ నాట్ ఓన్లీ బి డన్, జస్టిస్ మస్ట్ ఆల్సో సీమ్స్ టు హ్యావ్ బీన్ డన్. అంటే మీరు రిక్రూట్మెంట్ లో మొత్తం గాంధీ మాదిరి చేసినా కూడా ఆడ కనబడేది ఎట్లుందంటే మొత్తం ఇండియన్సే కనబడతారు. కాబట్టి జస్టిస్ డజంట్ సీమ్స్ టు బి డన్. సో చేసినట్టు కనపడాలి కూడా కదా. సో అక్కడ మనకు దెబ్బ వస్తుంది, అది మేము చూసుకోవాలి. ఓకే. సరే, ఒక యూట్యూబర్ గురించి చాలా స్కేర్ ఉంది తెలుగు వాళ్ళలో, ప్రధానంగా సారా గజారస్ అని ఒక యూట్యూబరు. తనకు సంబంధించిన వీడియోలు చాలా వైరల్గా మారాయి. వాళ్ళు పర్టికులర్గా ఇండియన్స్ని టార్గెట్గా, తెలుగు వాళ్ళ టార్గెట్గా చాలా వీడియోస్ చూస్తూ ఉన్నాం. మీరు తెలుగు వాళ్ళు ఇండియన్స్ ఒక్క కంటితోటే నిద్రపోండి అనే తరహా వార్నింగ్లు యూట్యూబర్స్ అక్కడ ఇండియన్స్కి ఇస్తున్నారు లాంటి వార్తలు చూస్తున్నాం. సో యూట్యూబర్స్ స్కేర్ని ఎలా చూస్తారు, దాన్ని ఎలా ఎదుర్కోవాలి? అంటే వాళ్ళు ఇచ్చే వార్నింగ్ ఎవరైతే వయలేషన్స్ చేసే వాళ్ళకే వర్తిస్తుంది, కానీ రెగ్యులర్ వాళ్ళకి వర్తించదు. నేను కూడా ఇండియన్, నాకు కూడా కంపెనీ ఉంది, నేనెందుకు, నాకేం బాధ లేదు, నేను ఎందుకుంటే బాధపడతా, నాకేం లేదు. సో చెప్తానట్టు మీరు లీగల్ గా అన్ని కరెక్ట్ ఉంటే వాళ్ళు ఎవరన్నా వస్తే వాళ్ళకి ఆన్సర్ ఏం చెప్పమంటే నో హ్యాబ్లో ఇస్పానియోల్ అని చెప్పమని చెప్తా. ఇంతకుముందు మాట్లాడుకున్నాం ఒకసారి. సో ఇప్పుడు మా కంపెనీకి వచ్చిందంటే ఆయన మాట్లాడేదంటే నో హ్యాబ్లో ఇస్పానియోల్ పంపించేస్తాం. సో మీరు లీగల్ గా అన్ని ఫాలో అయితే మీకు ఎటువంటి ఇబ్బంది లేదు. సో ఎవరైనా యూట్యూబర్ వస్తే మీరు హీరో అయిపోకండి, లాయర్ ను మాట్లాడియండి. హీరో అయిపోయి ఇప్పుడు మేము చూసిన యూట్యూబర్లు అందరూ కూడా ఏమైందంటే వీళ్ళకు లా అవగాహన సరిగ్గా తెలియదు. తెలియకుంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం చేయబట్టి ఇంకా ఆగమాగం అయిపోయారు అన్నట్టు. ఎవరైతే మా లాయర్ మాట్లాడతాడు అవి మాట్లాడతారు అన్నది మంచుకున్నది. వీళ్ళు ఏంటంటే ఎందుకంటే ఇవన్నీ సెన్సిటివ్ లీగల్ ఇష్యూస్ అండి. వాళ్ళు అడిగేదానికి ఇమ్మీడియట్ గా రెస్పాండ్ చేయడం కన్నా ఆలోచించి వాళ్ళు అడిగిన క్వశ్చన్ ఏంది, వాళ్ళకి చెప్పింది లాయర్ ఉంటే ప్రాపర్ గా చేస్తుంది. మీరు టక్క పోయి ఆన్సర్ చేయకండి. వాళ్ళకు ఎవరన్నా వచ్చి మీకు డౌట్ వచ్చినా కూడా ఫస్ట్ అడగండి, గవర్నమెంట్ ఆఫీసర్ కాదా. గవర్నమెంట్ ఆఫీసర్ కానప్పుడు సింపుల్ ఆన్సర్ ఏం చెప్పండి, నో హ్యాబ్లో ఇస్పానియోల్ అని చెప్పండి. వాళ్ళు ఇంగ్లీష్ లో మాట్లాడినా ఇదే చెప్పండి, వాళ్ళు ఉర్దూలో మాట్లాడినా ఇదే చెప్పండి, తెలుగులో మాట్లాడినా ఇదే చెప్పండి. నో హ్యాబ్లో ఇస్పానియోల్ అని చెప్పండి. దట్స్ బెస్ట్. ఎందుకంటే లాయర్ తోటి మాట్లాడి చెప్పండి. సో వాళ్ళు నేను ఒక కంటితోటి నిద్ర వాళ్ళు ఏంటంటే ఎన్ని స్కేర్ టాక్టిక్స్ మొదలు పెడతాను. అయితే ఇందులో ఓన్లీ ఒక 5-10% వయలేషన్స్ ఉన్నా కూడా 90% మంచి వాళ్ళే అంట, మన కంపెనీ వాళ్ళు, మన వాళ్ళు పనిచేసే వాళ్ళకి. సో వాళ్ళకి ఎవరికి కూడా ఇటువంటి వాటికి ఏమి ఇబ్బంది రాకూడదు. చూద్దాం ఏం జరుగుతుందో. రైట్ సార్, థ్యాంక్ యూ. చాలా వ్యాలిడ్ ఇన్ఫర్మేషన్ చెప్పారు. ఎనీథింగ్ మీరు ఇంకేమైనా యాడ్ చేస్తారా? నేను ఏమైనా అడగడం మిస్ అయ్యానా? లేదండి, యు కవర్డ్ ఆల్ ది థింగ్స్ అండి. ఓకేనండి. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ రాహుల్ రెడ్డి గారు మాకోసం కేటాయించినందుకు. ఇది రాహుల్ రెడ్డి గారితో స్పెషల్ పాడ్కాస్ట్ చూస్తున్నాం రెడీ.